పునరుద్ధానుడైన దేవుడు, మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు, యేసుక్రీస్తు అను నామము కలిగిన గొప్ప దేవుని అత్యున్నతమైన నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆశీర్వాదమునకు కారణభూతుడైన దేవుడు, మనలను దీవించే దీవెన ప్రదాత, మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ పునరుద్ధాన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. ఆ సర్వేశ్వరుడు ఈ పునరుద్ధాన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 128వ కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియమైన దైవ జనాంగమా, సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ పునరుద్ధాన దినములో సియోను అనే ఆ ఆశీర్వాదకరమైన స్థలము నుండి దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ఈ 128వ కీర్తన చాలా ఆశీర్వాదకరమైన కీర్తన. కీర్తనలో చాలా భాగం దావీదు గారు రాశారు, మిగతావి ఇతరులు రాసిన. 127వ కీర్తన, 128వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనవి. ఈ దినానికి కూడా ఇజ్రాయేల్ దేశంలో 127వ కీర్తనను, 128వ కీర్తనను యూదులు చాలా భక్తి శ్రద్ధలతో చదువుతారు. ఎందుకంటే అనేక రకాల ఆశీర్వాదములు దాంట్లో ఉన్నాయి, అవన్నీ పొందుకోవాలని. ఆ 127వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తారో, ఆయన మార్గములో నడుస్తారో వారు ధన్యులు. ఆయన మార్గములో నడుచువారు, ఆయన మతములో కాదు. యేసుక్రీస్తు ప్రభు అనేది, క్రైస్తవత్వం అనేది ఒక మార్గం, అది మతం కాదు. ఎవరైతే ఆ మార్గంలో నడుస్తారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ ఆశీర్వదించబడతారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ పునరుద్ధాన దినమున ప్రతి ఒక్కరం దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములను దేవుని మందిరంలో, సంఘంలో తన సేవకుడిని మరుగుపరుచుకుని దేవుడు మాట్లాడుచుండగా, ఆయన మార్గాలు తెలుసుకుని, ఆయన త్రోవలు తెలుసుకుని, మనం నడవవలసిన త్రోవ ఎలాంటిదో మనం ఎరిగి ఆ మార్గాల్లో నడిస్తే మనం ధన్యులం, మనం ఆశీర్వదించబడతాం. సియోనులో నుండి దిగి వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడిన నిన్ను ఆశీర్వదించడానికి ఆ పరమ తండ్రి సియోన్లోనికి దిగివచ్చి, నువ్వు ఎక్కడైతే సంఘంగా కూడి దేవుణ్ణి ఆరాధిస్తున్నావో, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మహిమపరుస్తున్నావో, దిగివచ్చి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. సియోను ఆధ్యాత్మికముగా ఆశీర్వదించబడే స్థలం. సియోను ఆధ్యాత్మికముగా క్షేమమునిచ్చే స్థలం. ఆ స్థలంలో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇన్నాళ్ళు నువ్వు ఆలయానికి వెళ్తున్నావు, వస్తున్నావు, ఆలయానికి వెళ్తున్నావు, వస్తున్నావు, ఏ ఆశీర్వాదం లేదని అనుకుంటున్నావేమో. ఈ పునరుద్ధాన దినమున ఆయన మార్గముల యందు నేను నడుస్తాను అని నిశ్చయత తీసుకుని దేవుని ఆలయానికి వెళుతూ నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకుని ఎడల దేవుడు నిన్ను సియోన్లో నుండి దిగి వచ్చి ఆశీర్వదిస్తాడు. యెరూషలేము యొక్క క్షేమమును నువ్వు చూడగలుగుతావు. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడిన మాట, నీవు యెరూషలేము యొక్క క్షేమమును చూచెదవు, నీ పిల్లల పిల్లలను నువ్వు చూస్తావు. సమాధానపురము, సమాధాన పట్టణం, నీ హృదయముతో సమాధానము నింపబడి, నీ హృదయం సంతోషంతో నింపబడి నువ్వు క్షేమంగా ఉండడమే కాదు, నీ పిల్ల తరముల వారు క్షేమంగా ఉంటారు. నీ భార్య నీ భోజనపు బల్ల దగ్గర ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ పిల్లలు ఒలీవ వృక్షాల వలె వారు ఉంటారు. ఎంత దీవెనను అనుగ్రహిస్తున్నారు దేవుడు.
నా ప్రియ సహోదరుడా, త్వరపడు, లే, దేవుని సంగమునకెళ్ళు, ఆయన త్రోవలు తెలుసుకో, ఆ మార్గంలో నడవడానికి నిశ్చయించుకో. నువ్వు ఆ మార్గంలో నడుస్తుండగానే గమ్యాన్ని ఏ విధంగా చేరుతామో ఆ ఆశీర్వాదపు ఆ గమనిని కూడా నువ్వు చేరుతావు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ సంఘమును దేవుడు దీవించునుగాక. దేవుడు ఈ వాక్యం, ఈ వాగ్దానం మనందరి వినికిడులు నెరవేర్చి ఆశీర్వదించి ఆయన నామము మహిమపరచబడునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పునరుద్ధానుడా, సజీవుడా, నీకు స్తోత్రం. ఈ పునరుద్ధాన దినంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు స్తోత్రం. సియోనులో నుండి మీరు దిగివచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు, యెరూషలేము యొక్క క్షేమం చూడగలుగుటకు నీ కృప మాకు దయచేసినందుకే స్తోత్రం. నీ ప్రియ బిడ్డలందరినీ నీ సంఘమునకు చేర్చి నీ మార్గముల నాయన అనుసరించి నడుచుటకు కృప దయచేసి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.